ఓం గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. భక్తి మంది ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మీకు చాలా లోతైన ప్రశ్న కోసం వీడియో చేయబోతున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడొకప్పుడు మనసులో కుదిపేసే ఒక లోతైన ప్రశ్న కోసం వీడియో చేస్తున్నాను. మన బాధలకి కారణం ఎవరు? అలాగే జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ రెండు విషయాలు ప్రతి మనిషి కూడా జీవితంలో ఎప్పటికప్పుడు అనుకుంటారు. అనుకోకుండా ఉండని మనిషి ఉండడు జీవితంలో. అది ఎందుకు వస్తుంది అన్నది ఈ రెండు మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఈ రెండు విషయాల కోసం మీకు క్షుణ్ణంగా మొత్తం విషయ పరిజ్ఞానం మొత్తం వస్తుంది. అలాగే మీరు ఆలోచించే దృష్టి కోణం అంతా కూడా మారుతుంది. జనరల్గా ఏంటంటే మనందరికీ రకరకాల బాధలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే మనసు ప్రశాంతంగా లేకపోవచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇలా రకరకాల బాధలన్నీ మనిషికి ఉంటాయి. అప్పుడు మనందరూ సాధారణంగా ఏమనుకుంటాము? దేవుళ్ళ ఏంటి బాధలు అని అనుకోవడం కానీ, లేదంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఇలా చేసారు, మనల్ని ఇలాగ అయిపోయింది మన జీవితం అని అనుకోవడం, అయితే పక్కన ఉన్న వాళ్ళని నిందించడము, అలాంటి రకరకాల ప్రశ్నలు కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మొదటిగా కష్టం వచ్చిన వెంటనే మనం ఎవరిని దూషిస్తాము? దేవుని దూషిస్తాం. ఏంటి దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది ఇలాగా ఏంటని మొదటిగా మీరు ఆ దేవుణ్ణే దూషిస్తారు. ఇలా చేశాడండి. అలాగే భగవంతుడా రోజు నేను పూజలు చేస్తున్నాను, మీ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటాను, అయినా ఏంటి దేవుడా నాకు ఈ కష్టాలను పెట్టావు నువ్వు అని దేవుని నిందిస్తారు. అది కూడా కాకుండా ఎదుటి వాళ్ళని దూషించడం కూడా జరుగుతుంటుంది. విధి అన్నది చాలా వింతగా ఉంటుందండి. ఇంకొకసారి ఏమంటారు, ఆ మనిషి నా జీవితం నాశనం చేశాడు, లేదా నా టైం బాగాలేదు, ఇలాగ రకరకాల అన్నీ అనుకుంటుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. అందులో చాలామంది ధనవంతులు ఉంటారు, సుఖంగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు, మనశ్శాంతి కరువయ్యి అలాగే ఆరోగ్యం లేకుండా చాలా కష్టాలు పడేవాళ్ళు కూడా ఉంటారు. ఎందువల్ల? ఇప్పుడు దేవుడు అన్నవారు ఒకడే, అలాగే సూర్యుడు గాలి ఒకటే. అదే సూర్యుడు వెలుతురు, అదే గాలి పీల్చుకుని అదే భగవంతుని నమస్కరించి పూజించిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ అందులో కొద్దిమందికి ఈ విధంగాను, కొద్దిమందికి బాగుంటుంది. అది ఎందుకు కారణం ఏంటి? మెయిన్ ఏంటంటే మీకు కర్మ సిద్ధాంతం అండి. కర్మ సిద్ధాంతం అంటే ముందు కర్మ అంటే ఏంటి తెలియాలి మీకు. కర్మ సిద్ధాంతం చెప్పే ముందు కర్మ అంటే ఏంటి, అలా కర్మ ఎలాగొస్తుంది? మొదటిది మీకు మనం ఆలోచన విధానం. మన ఆలోచన విధానం మంచిగా ఉంటే ఒక రకంగాను, అదే మన ఆలోచన విధానం చెడుగా ఉంటే ఇంకొక రకంగానూ ఉంటుందండి. అలాగే రెండోది మన మాటలు. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఎవరైనా నిందించడం కానీ, తప్పు మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయకూడదు. మంచిగా మాట్లాడే మాటకి, చెడుగా మాట్లాడే మాటకి కూడా మీరు చూసే ఉంటారు మన బాహ్య ప్రపంచంలో మనకిచ్చే గౌరవం కూడా. అలాగే మూడోదండి పనులు. మనం చేసే ప్రతి పని కూడా అందులో చెడు పనులు అలాగే మంచి పనులు ఉంటాయి. కర్మ అంటే ఈ మూడు, మన ఆలోచన, మన మాటలు, మన పనులు, ఈ మూడిట్ల మీదే ఈ కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఈ మూడింటి కలిపితేనే కర్మ. భగవద్గీతలో కృష్ణమాని చెప్తాడు, అంటే మనిషి చేసే కర్మకు తగిన ఫలం వస్తుంది. అంటే మంచి చేస్తే మంచి యొక్క ఫలితము, అలాగే చెడు చేస్తే చెడు యొక్క ఫలితం వస్తుంది మనకి. మన అందరూ అనుకుంటారు, అరే నాకు భగవంతుడు శిక్ష చేశాడు, నాకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు అనుకుంటారు. కానీ ఇది శిక్ష కాదండి.
భగవంతుడు మన మీద ఎప్పుడు కూడా కోపం అనేది చూపించడండి. ఆ! అలాగే ఇదేంటంటే ఇది ప్రకృతి నియమం, ప్రకృతి ధర్మం. మనం అనుభవించేది కూడా ప్రకృతి ధర్మం. అది ఎలాగంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు దేవుడున్నాడు కదని చెప్పి మనం ఏ పని చేస్తే ఆ పని చేయకూడదు. ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. మీకు ఉదాహరణ ఏంటి, ఒక మంటేసాం. మంటలో చెయ్యి పెట్టారు, దేవుడున్నాడు కదా! చెయ్యి కాలకూడదు అనుకుంటే కాలకుండా ఉంటుందా మీకు? కాలుతది. అది ప్రకృతి ధర్మం. అంటే దాని ధర్మం అది నెరవేరుస్తుంది. అలాగే ఇది కూడా మనకు భగవంతుడి మీద సంబంధం లేకుండా మన కర్మ యొక్క ఈ ఫలితం మొత్తం మనం అనుభవించాలి, తప్పదు. అనుభవించాలి. అలాగే మన జీవితంలో వస్తున్న అనుభవాలు కూడా కర్మల ఫలితాలండి. మీకు ఒక పురాణ గాథ చెప్తాను. ఆహ్, చిన్న కథ చెప్తాను. 'గజేంద్ర మోక్షం' అనే ఒక కథ ఉంటది. మీకు తెలిసి ఉంటది. ఏనుగు, మొసలి కథ. గజేంద్ర మోక్షం కథ ఏంటంటే, వేణుగు నీళ్ళు తాగడానికి ఒక సరస్సులోకి వెళ్తది. సరస్సులోకెళ్ళినప్పుడు ఆ వేణుగుని ఆ మొసలి నోట్లతో చెరబడుతది కాళ్ళ దగ్గర. ఆ ఏనుగు విలవిల్లాడిపోతూ చాలా బాధ అనిపిస్తుంటది. అంటే మనిషికి ఒక్కటే కాదండి కర్మ. మన ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో పుట్టిన ప్రతి అది జంతువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా సరే కర్మ అనేది ప్రతి దానికి సమానంగా ఉంటది. విశ్వాసంతో ఆ నారాయణుడిని పూజిస్తది. నన్ను కాపాడు తండ్రి అని మొక్కుకుంటుంటది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనొచ్చి ఆమె ఏనుగుని నీటిలోంచి కాపాడతాడు. అంత బలమైన ఏనుగు ఆ మొసలిని ఏం చేయలేకపోయింది. దేనివల్ల అది? ఆ కర్మ సిద్ధాంతం, దాని ప్రకృతి ధర్మం వల్ల. ఇప్పుడు దీంట్లో ఏంటి కథంటే, భగవంతుడు మన కృప చూపించి భగవంతుడిని ఎల్లవేళలా పూజిస్తే మనకి కర్మ తప్పదు. తక్కువ ఉంటది. ఆ బాధ తక్కువ ఉంటది. అందుకనే భగవంతుడిని ధ్యానిస్తాం మనం. సో, అందువల్ల ఏంటంటే, మన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ కూడా అది దేవుడే విధించిన శిక్షలు కావండి అయి. అవి మన ఎదుగుదలకి పాఠాలు. అంటే మనం ఎదగడానికి జీవితంలో మనం నేర్చుకునే ఒక పాఠాలు. మనకి వచ్చిన సమస్య అడుగుతుంది. మనకొక సమస్య వచ్చినాక ఆ సమస్య అడుగుతుందనమాట మిమ్మల్ని. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కదా! నువ్వు ఇప్పుడు ఎలా మారతావు? అంటే ఆ సమస్యను తెలుసుకున్న తర్వాత నువ్వు జీవితంలో ఎలా మారతావు? నువ్వు ఎవరిని నిందిస్తావు? నువ్వు ఎలా మార్చుకుంటావు? నీకు నువ్వు ఎలా మార్చుకుంటావు అన్నది మనకి ఆ ఒక కర్మ, ఆ యొక్క ప్రకృతి ధర్మం మనకు నేర్పుతుందండి. ఈరోజు మనకి దుఃఖం ఉండొచ్చు. ఈరోజు దుఃఖం వచ్చింది కదా అని చెప్పి మనం బాధపడకూడదు. ఆ దుఃఖం ఏంటంటే, మనకి ఈరోజు ఆ దుఃఖం వచ్చిందంటే గత జన్మ కర్మ ఇప్పుడు మీకు పూర్తవుతుందనమాట. ఆ దుఃఖం, మీకు కష్టాలు, ఈ నష్టాలు ఇయన్నీ కూడా ఏంటంటే గత జన్మ యొక్క కర్మని ఇప్పుడు మీరు అనుభవించి మీకు కొద్ది కాలంలో ఆ యొక్క కర్మ యొక్క మొత్తం ఉన్నదంతా పూర్తయిపోతుంది. సో, ఈ పూర్తయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు మంచి చేస్తే, ఇప్పుడు ఆ కర్మ పూర్తయ్యే లోపల నువ్వు మంచి చేస్తే రేపటి జీవితం నీకు చాలా సుఖవంతంగాను, శుభంగా ఉంటుంది మీకు. అందుకోసమే ప్రతిది కూడా మనం చూసి ఎవరిని నిందించడం కానీ, భగవంతుని నిందించడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. కానీ చాలామంది దేవాలయాలకు కానీ ఇలాంటి వచ్చినప్పుడు భగవంతుడు ఏమని ప్రార్థిస్తారు? నాకు నువ్వు ఇది ఇయ్యి, నీ గుడికొచ్చాను, నన్ను సుఖంగా చూడు, ఆనందంగా చూడు, నాకు ఇది కావాలి, అది కావాలి అని మొక్కుతారు. భగవంతుని ఎప్పుడు కూడా మనం అలా కాదు. యాక్చువల్‌గా భగవంతుని ప్రార్థించవలసింది ఏంటి? భగవంతుడా! నాకు ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకియ్యు. నువ్వు నా ఎనకాలుండి నన్ను నడిపించు అని ఆ భగవంతుడిని మీరు ప్రార్థించాలి తప్ప, భగవంతుడి దగ్గరికెళ్ళి నాకు అది, ఇది అని మాత్రం ఏ రోజు కూడా మనం భగవంతుడిని అడగకూడదు. భగవంతుడిని సాధించిన శక్తిమని మనం అడగాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. ఆ దేవుడు ఎప్పుడు కూడా మన మీద కరుణ. ఇదేనండి కర్మ యొక్క సిద్ధాంతం అన్నది. ఇప్పుడు కర్మ, దాని సిద్ధాంతం, దాని ప్రతిఫలం మనకి మీకు అర్థమై ఉంటది క్లియర్‌గా. సో, దీన్ని బట్టి మనం ఏం చేయాలన్నది మనం ఆలోచించుకోవాలి. దేవుడు మన జీవితానికి శత్రువు కాదండి. దేవుడు ఎప్పుడు మన జీవితానికి శత్రువు కాదు. దేవుడు కూడా న్యాయమూర్తి ఏం కాదు మనకి జడ్జిమెంట్ ఇవ్వడానికి, చేయడానికి. దేవుడు ఒక కరుణామయుడు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ మనల్ని ఆనందంగా ఉండాలని చూస్తాడు. అందుకని మనం ఎల్లప్పుడూ ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ జీవితం ముందుకు సాగించాలి. మన కర్మను అనుభవిస్తూ అదే సమయంలో మనకి మార్గం చూపిస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా అదే సమయంలో మనకి కర్మ అనుభవిస్తామో, దేవుడు ఆ సమయంలో మనకి మార్గం, అంటే మనం ఎలా నడుచుకోవాలని మార్గం కూడా చూపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి
మనమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుందామండి. ఏమిటంటే అది ఎవరిని నిందించడం మానేద్దాం. నిందించకూడదు. విధి ఎప్పుడు కూడా మన విధిని తిట్టకూడదు. అది కూడా మానేద్దాం. మన ఆలోచన మన ఆలోచన అంతా మంచిగా ఉండేటట్టు చేద్దాం. మన మాటలు, మన వాక్య మంచి మాటలతోటి మనం జీవితం ప్రారంభిద్దాం. అలాగే మంచి పనులు కూడా మనం చెయ్యాలి. మంచి ఆలోచనలు చెయ్యాలి. ఎప్పుడు కూడా భగవంతుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మన జీవితం ముందుకు నడిపితే మనకి ఏ ఒక్క ఆపదలు ఏమి లేకుండా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తాడు. అప్పుడే మన భవిష్యత్తు కూడా మారుతుంది. మన తరాల భవిష్యత్తు కూడా మారుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రపంచంలో మనసుకు శాంతి ఇవ్వాలని, మీ అందరూ సుఖ సంతోషంలో ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను.